కాళేశ్వరం పిల్లర్లను బీజేపీ బాంబులు పెట్టి పీల్చిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. హన్మకొండలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొండేటి శ్రీధర్ హెచ్చరించారు. నిజ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఆయన అన్నారు. మచ్చలేని బీజేపీ నాయకులపై ఆరోపణలు చేస్తే రానున్న రోజుల్లో బీజేపీ కార్యకర్తలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు సరైన బుద్ధి చెబుతారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సాండ్ర మధు తదితరులు పాల్గొన్నారు. రేపో మాపో వాళ్ళే వచ్చి ఇక్కడ ఆ ఉక్రెయిన్ వాళ్ళు ఆ దేశం వాళ్ళు వచ్చి ఇక్కడ పగలగొట్టిన అన్న అంటాడు. అంటే అంత తెలివికల్లా వారైపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ గారు. ఇంత అజ్ఞానాన్ని మేము అనుకోలే, ఇంత మూర్ఖుడు అనుకోలే. కాబట్టి ఇప్పటికైనా మీరు కలిసి ఉంటే మాకేం ఇబ్బంది లేదు. కానీ మా పార్టీ 140 కోట్ల జనాభా కలిగిన పార్టీ, మచ్చలేని పార్టీ భారతీయ జనతా పార్టీని మీరు అవాకులు చెబాకులు వార్త అట్లా ఆడితే అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు మాట్లాడినా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. మేము మచ్చలేని పార్టీ, మచ్చలేని నాయకులు మా దాంట్లో ఉన్నారు, ఎలాంటి కుంభకోణం లేని నాయకులు ఉన్నారు, ఎలాంటి మా వాళ్ళు త్యాగాలు చేసిన నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు దోచుకోవడానికి దాచుకోవడానికి వచ్చిన నాయకులు మీరు ఏది పడితే మాట్లాడితే మరి చూడడానికి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఊరుకోరు, సైనికులా పోరాడతారు. నక్సలైట్లకు గుండెలు తిప్పిన నాయకులు మా యొక్క కార్యకర్తలు. కాబట్టి మీరు ఏది పడితే అది మాట్లాడితే ఖబర్దార్ ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మరొకసారి నోరు దాటితే గ్రామాల్లో తిరగనీయం కాదు కదా, ఎక్కడికక్కడ దిగ్బంధించి దిష్టి బొమ్మలు కాల పెడతాము. నిన్ను మీ లీడర్లను, నిన్ను మీ మాజీ మంత్రులను, మాజీ ఎమ్మెల్యేలను కాబట్టి ఎక్కడ కూడా తిరగనీయము. కనీసానికి ఇప్పటికైనా ఒక దళితునిగా ఉండి, ఒక ఎడ్యుకేషన్ అయ్యండి, ఒక చదివిన వ్యక్తిగా ఒక పద్ధతిగా మాట్లాడు. ఎవరో ఒకరు అలమానకాలంతో మాట్లాడేది పోయి వాళ్ళకి చెప్పేది పోయి నువ్వాళ్ళ మాట్లాడతానంటే రేపో మాపో మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలకడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనే దానికి మీరు మాట్లాడే మాటలను అర్థమవుతున్నాయని హెచ్చరిస్తున్నాను.